గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపారప నరుకుతాం. మంచిది కదా. వైసీపీ కార్యకర్తలు ఫ్లాగర్స్ పట్టుకొని గంగమ్మ జాతరలో పొట్టేలు తలకాయలు నరికేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇది మంచిదే కదా అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? సైకో ఉన్న వ్యక్తులకి సైకో బుద్ధులు అబ్బుతాయి. పార్టీ కార్యకర్తలు కూడా సైకోలు అయిపోయినారు. అలాగే పరాపర ఏంటంటే భాష ఇది ఏమైనా ఓట్ల మేకల కోసే పద్ధతి. మనుషుల జీవితాలు అండి, మనిషి ప్రాణాలు. ఈ ప్రాణాలతో మీరు చెలగడం ఎవరు సహించే ప్రసక్తే లేదు. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించే పరిస్థితి కనిపిస్తుంది అంటారా వచ్చే ఎలక్షన్లో? ఇటువంటి సైకో బుద్ధులు ఉంటే ఇంకా గెలిచేది ఉండదు, గెలడం కాదు కదా, అది ఓటేసే పరిస్థితి అయితే ఉండదు. అటువంటి పరిస్థితి లేకే కదా అతను మెంటలకి పిచ్చెక్కి పిచ్చెక్కి మాట్లాడుతుండు. ఇలాంటి మాట్లాడితే కనీసం ప్రతిపక్షానికి వస్తే చాలు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది అంటే అది గురువు కళ, అది ఆయన కాదు కదా. ఆయన తండ్రి గారు బతికొచ్చినా సరే ఈరోజు మళ్ళీ రాలేరు. వైసీపీ కార్యకర్తలు ఫ్లాగర్స్ పట్టుకొని గంగమ్మ జాతరలో పొట్టేలు తలకాయలు నరికేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇది మంచిదే కదా అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? సైకో జగన్ గారు మాట్లాడుతున్న మాడుతున్న విధానం కానీ ఏమాత్రం కూడా బాగలేదు. ఆంధ్ర ప్రజలంతా సామ్యులు కాబట్టి ఇంతవరకు ఇంకా ఆయన రోడ్డు మీద తిరగనిస్తున్నారు. అదే వేరే రాష్ట్రంలో అయితే ఇప్పటికీ ఆయన నరికి మొక్క చేసి పరాపర ఆడించను. అయినప్పుడు కూడా ఎంతో ఓపికగా ఉన్న ఈ రాష్ట్ర గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ వారు, కూటమి గవర్నమెంట్ కూడా ఎంతో ఒక మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మీద నమ్మినంతో ఇప్పుడు కూడా జగన్ అనలేక ఆలోచిస్తున్నారు. ఇదే కూటమి గవర్నమెంట్ తలుచుకుంటే జగన్ నామరూపలాగా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మీలాగా దౌర్భాగ్యంగా ఉండే నాయకులుగా మా పార్టీలు లేరు కాబట్టి మీకు హెచ్చరిస్తున్నాం. ఈ విధానం మీ తీరు మార్చుకోండి. లేని ఎట్లా మీరు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు గురవుతారు. మా టీడీపీ కార్యకర్తలుగా నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినప్పుడు కూడా టీడీపీ ఎప్పుడు కక్షపాతంగా కక్ష సాధింపులు కానీ దేనికి పోలేదు. ఈ రోజు కూడా మీకు ఎంతో గౌరవం విలువిస్తామంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కూడా మీకు సరైన రక్షణ ఇస్తూ సరైన ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. అది కూడా మీరు నిలబెట్టుకోలేకపోతారు. మీరు ఏదో ఆవేశంలో ఉండి ఏదో డిఫరెన్స్ ఉండి మీరు పిచ్చిగా మాట్లాడితే మాత్రం అది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని ప్రజలు పరాపరా నరికే పరిస్థితి వస్తుంది కాబట్టి అంతవరకు తెచ్చుకోవద్దు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా సుఖ సంతోషంగా ఉన్నారు. ఇంకా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీలాంటి దుష్ట శక్తులు ఆంధ్రప్రదేశ్ ఏమి చేయలేరు. ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ ఈ యొక్క పార్టీని కానీ ఈ కూటమి గవర్నమెంట్ మీరేం చేయలేరు. ఏమి కూడా మీరు పీకలేరు. కాబట్టి దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ఉంటే బాగుంటుంది. మీ యొక్క కార్యకర్తలు మీ నాయకత్వం కూడా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే పరాపర ఏంటంటే భాష ఇది ఏమైనా ఓట్ల మేకల కోసే పద్ధతి. మనుషుల జీవితాలు అండి, మనిషి ప్రాణాలు. ఈ ప్రాణాలతో మీరు చెలగడం ఎవరు సహించే ప్రసక్తే లేదు. కాబట్టి మీద మీరు జాగ్రత్తగా మాట్లాడాలని మనస్ఫూర్తి మీరు కోరుకుని ప్రజల మనల్ని పొంది మీరు గెలవండి. మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని భయపెట్టి బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోయే ప్రసక్తి ఎవరికి లేదు. ఎవరు భయపడే ప్రసక్తి కూడా రాదు. అందువల్ల మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సి మీ కార్యకర్తలకి, మీకు నాయకులకి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక నాయకులు ఉన్నారంటే వాళ్ళు ఇచ్చే సందేశాన్ని బట్టి ప్రజలు ఎంతో మెనుకుగా చాలా ఆ సందేశాన్ని బట్టి నడుచుకునే విధంగా ఉంటారు. కానీ ఒక నాయకుడు అయ్యుండి కూడా ఉద్రేకపరితమైనటువంటి వాక్యాలను వ్యవహరించడం వల్ల దీనివల్ల అలజడి సృష్టించి గొడవలు అయ్యి ఎంతో దౌర్భాగ్యానికి గురవే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఒక ప్రజానాయకులు సందేశం అంటే శాంతియుతంగా ఉండాలి, ఒక అభివృద్ధి మార్గంలో ఉండాలి, వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకునే భారత పౌరులకు సందేహమై ఉండాలి. అంతేగాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వలన ఎంతో దౌర్భాగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అంటున్నాను. ఇది ఎప్పుడో గత సంవత్సరం జరిగిందండి. అతని హయాంలోనే కుర్రోడు చనిపోయాడు. చనిపోయిన అతన్ని వీళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి ఇప్పుడు సంవత్సరం తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం అని చెప్పని వెళ్తూ కూడా దేనికోసం అని వెళ్తున్నాడో దాని గురించి మాట్లాడుకుంటా వేరు విషయాలు మాట్లాడుతూ ఇదంతా అప్పుడు చనిపోయినటువంటి వాడు 170 సీట్లు వస్తాయని చెప్పినటువంటి వాడు ఏదో ఆత్మహత్య చేసుకుంటే 170 సీట్లు రాలేసరి కదా 11 సీట్లు వచ్చాయని చెప్పని దీని మీద వాడు అవతల ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరికి తెలియలేనటువంటి సంఘటన పట్టుకొని ఈ రోజు వెళ్ళి ప్రత్యేకంగా నేను ఇక్కడ ఇది చేశాను ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదని చెప్పాను. దీని మీద సంవత్సరానికే అతను ఏదో మొత్తం రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోయినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ చీఫ్ మినిస్టర్ ఆ రకంగా మాట్లాడడం సరైనటువంటిది కాదు. అంతేకాదు అతను ఎక్కడికి వెళ్ళి ఏ ఈవెంట్స్కి వెళ్ళినా, ఎక్కడ ప్రదర్శనకి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్
మీటింగ్లకు వెళ్ళినా సరే కనీసం ఒకరిద్దరు చనిపోతున్నారు. అందులో ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి 70 ఏళ్ళు తర్వాత ఉన్నటువంటి వయసు అతను కారు కింద పడి చనిపోతే నాకు తెలియదు ఎలా చచ్చిపోయాడో ఏడ్ చేసాడని చెప్పానని దుర్మార్గంగా మాట్లాడడం అనేది ఇది సరైనటువంటిది కాదు. అతని పద్ధతి ఇప్పటికి కూడా నేర్చుకోవాలి. నాకు 38%, 40% ఓట్లు వచ్చాయని చెప్పాను అన్నాడు. నిజమే, ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మాట్లాడవచ్చు. విద్యుత్ సంస్కరణలు పెట్టాడు, దాని మీద బిల్లులు తడుపుమోపుడు వస్తున్నాయి. అలాగే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. అమ్మేసినటువంటి స్టీల్ ప్లాంట్ లోని దగ్గర 3,500, 4,000 మంది డైలీ వేజ్ ఉద్యోగస్తులు తీశారు. 1,500 మందిని దగ్గర పర్మనెంట్ ఉద్యోగస్తులకేమో వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకుని పొండని చెప్పానని అంటున్నారు. అటువంటి సమస్యలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్ని కూడా పక్కదారులు పట్టించే దానికోసం ప్రయత్నాలు చేస్తూ అతనికి ఉన్నటువంటి ప్రాక్సిమిస్ట్గా ఉన్నటువంటి రౌడీజాన్ని చూపించుకుంటూ ఇప్పటికీ కూడా అతను నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నాను, రౌడీగా ఉన్నానని చెప్తూ పోలీసులు కూడా మీ సంగతి తేలుస్తాను, నేను ఎక్కడున్నా సముద్రాలు దాటినా సరే కానీ కాలర్ పట్టుకొని వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఏమన్నా చేయగలను, నేను 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా గవర్నమెంటే వస్తుందని చెప్పాను. దీని మీద ఇలాంటి పనికిమాలినటువంటి ప్రగల్భాలు పలుకుతూ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏమి కూడా ఏమాత్రం కూడా బాగోలేదు. ఈ రోజునే పాలక వర్గాలుగా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా గత ప్రభుత్వంలో నువ్వు చేసినటువంటి చాలా దుర్మార్గాలు ఉన్నాయి. ఆ దుర్మార్గాలన్నింటినీ అరికట్టే దానికోసం ఏదో కొంతవరకు వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. చేసినప్పుడు కూడా ఇంకా చాలా సమస్యలు మిగిలి ఉన్నాయి కదా, ఆ సమస్యల మీద నువ్వు మాట్లాడొచ్చు. పాలక వర్గాల మీద ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నాడు. కనీసం బీజేపీ గవర్నమెంట్ మీద మాట్లాడేదానికోసం అతను నోరే రావట్లేదు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో కూడా అతనికి ఎటువంటి భవిష్యత్తు కూడా ఉండదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అతను ఒక సైకో అండి. సైకో ఉన్న వ్యక్తులకి సైకో బుద్ధులు అబ్బుతాయి. పార్టీ కార్యకర్తలు కూడా సైకోలు అయిపోయినారు. ఈయన మాట్లాడక 2 మాటలు చెప్తారు, అది నరికేస్తాం చెప్పేస్తే దాన్ని వినేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ బలైపోతున్నారు. ఎవరన్నా గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫలానా వాళ్ళు తిడితేనే కానీ మీకు పదవులు రావని చెప్తే వాళ్ళందరూ ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో కూర్చుంటారు. అటువంటి సైకో బుద్ధి మానుకుంటే కొన్ని రోజుల పాటు పార్టీ నడిపి లేకపోతే ఆ పార్టీని మూసేసి ఆయన అక్కడికో బెంగళూరు తెప్పవలసిందే. ఎవరైనా సరే బాబు నువ్వు తప్పు చేస్తున్నారో మనం చెప్తాం, మన పిల్లలకి మనం ఎలా చెప్తాం. అలాగే ఆ రాజకీయ నాయకులు, పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆయన చెప్పడానికి భయపడుతున్నారో వాళ్ళకి తెలియదు. మరి లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ డబ్బులు ఇచ్చిన తిప్పించుకున్న కార్యకర్తలు ఉన్నారు. అవి కరెక్ట్ కాదని చెప్పడానికి కాదు, ఏదో చెప్తే అదే పరిగెడతారు. నరికాడు పొడిచాడు ఇదే పద్ధతి. మళ్ళీ ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఆయనకి ఏ విధమైన అసలు జనాల్లో నాడి లేకపోవడం వల్ల ఇటువంటి వాక్యాలకు ఉద్రేకానికి అయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ప్రజల్లో ఒక నాడి నీకు రావాలంటే మంచి సందేశాలు ఇవ్వాలి. ఇటువంటి సందేశాలను ఇస్తే ఎవరికైనా సరే ఓటు వేసే అవకాశం ఉంటుందా? వెయ్యరు. ఇంకా అతన్ని తిరస్కరించుకునే విధంగా ప్రజలు ఉన్నారు. ఎందుకంటే మొన్న ఒక చంద్రబాబు నాయుడు గారు యోగా కోసం ఒక పిలుపునిస్తే ఎంత ఘనంగా జరిగిందండి. అందరూ ఎంత ఆనందపడ్డారండి. ఎంత ఒక పండగ వాతావరణం ఎంతో ఆనందంగా జరిగింది. ఆ విధంగా ఉండాలి కానీ సందేశం ఇలాగ ఉద్రేకపూర్వకంగా చేయడం వల్ల ఆయన ఎవరండి మళ్ళీ తీసుకుంటారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతను రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని అప్పట్లో ఏదో పాదయాత్ర చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఏదో ఒకసారి చీఫ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుందని చెప్పిన ఉద్దేశంలోనే 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించకపోయినా అధికారం లేదు కాబట్టి నెక్స్ట్ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చాడు. వచ్చినటువంటి అధికారాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలో చేతగాక ఈ రోజున కూడా అతనికి ఎన్నో కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటిలోనూ కూడా చేస్తున్నారు. ఇతనేమో రపా నరికేస్తాను, నేను కొట్టేస్తాను, వచ్చేది నా అధికారమే, నా అధికారంలో నేను ఏమన్నా చేయగలను, మీరు ఏం చేయగలరు అని చెప్పని దీని మీద అతను చాలా తలబిరుచుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటువంటి అన్నింటినీ కూడా బంద్ చేసుకొని ప్రజలకు ఉన్నటువంటి దైనందిన సమస్యలపై పనిచేస్తే బాగుంటుందని చెప్పని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది. ఎట్టి పరిస్థితులు కనిపించదండి. ఎట్టి పరిస్థితులు కనిపించదు. ఎందుకంటే కనిపించదు అంటే వాళ్ళు ఒకసారి అడిగారు, ఆ ఒకసారి ఇచ్చారు, చూశారు, ఆయన తాలూకు సిద్ధాంతం చూశారు, అదేదో అయిపోయింది. ఎవడైనా ఓడిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ఎలా గెలవాలని ఆలోచిస్తారు ఎవడన్నా. ఇటువంటి సైకోపతులు ఉంటే ఇంకా గెలిచేది ఉండదు, గెలడం కాదు కదా, ఓటేసే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే చెడుని ఎవరు కోరుకోరు, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చి నేను ఇది చేస్తానంటే దానికి మన అమ్మ ఓట్లు వేస్తారు. అది చేయకపోవడం సరికాదు కదా. అలాగే మళ్ళీ చేసేవాళ్ళు మళ్ళీ ఇచ్చాడు. అటువంటి పరిస్థితి లేకే కదా అతను మెంటలెక్కిపోయి పిచ్చెక్కిపోయి ఈ రోజు పిచ్చెక్కిపోయి మాట్లాడుతుండు. నిన్న ఉదాహరణకి యోగా ఎంత సక్సెస్ చూడండి. ఒక పిలుపుతో లాస్ట్ టైం చంద్రబాబు సీఎం ఉన్నాడు, దీపావళికి వస్తే దీపావళి మందు కూడా కాల్చేదని ప్రజలు మానేశారు. అలాగే ఈ రోజు యోగాకి ఒక పిలుపుతో ఎంతో సక్సెస్ఫుల్ గా వాలంటీర్ గా వచ్చారు. ఎంతో సక్సెస్ చేసి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు గర్వకాంత వచ్చారు. అలాగే చేయాలి కానీ 5 లక్షలు టార్గెట్ అంటే 5 లక్షలు ఇచ్చారు. అలాగే చేయాలి కానీ ఏదో మనం భయపెట్టి
నిలదీస్తే మాత్రం ఇక్కడ సహించేది లేదు. ఎవరు కూడా దానికి బానిస బతుకులు ఎవరు ఇక్కడ బతకట్లేదు. అందరూ కూడా ఎవరు కష్టమాదాలు బతుకుతున్నారు. అందువలన ఎక్కడైనా అతను ప్రవర్తన మార్చుకొని ఒక నారా లోకేష్ గారు చూసి అతను నడుచుకుంటే బాగుంటది. ఆయన చూడండి ఎంతో పద్ధతిగా రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కలుపుకుంటూ ప్రతిపక్ష నాయకులు కూడా విలువిస్తూ ఆయన ఒక నాయకత్వాన్ని, అతని నిజాయితీని, అతనికి దీన్ని నిలబెట్టుకుని అతను ముందుకెళ్తాడంటే అది మాకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి నాయకత్వం మనకు కావాలి. అటువంటి నాయకత్వం చూసి మీరు కూడా నేర్చుకుంటే బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను కూడా బట్టలు ఇప్పి పరిగెట్టేస్తాను అంటారు, దాన్ని ఎలా చూస్తారు? అది మన ఆంధ్ర పోలీసులు నిజంగా అది ఒక దీంట్లో పెట్టుకోలే. గతంలో కూడా కోడికత్తి కేసు అయ్యేటప్పటికీ దీంట్లో కూడా ఇక్కడ ఆంధ్ర పోలీసు మీద నాకు నమ్మకం లేదు. హైదరాబాద్ తెలంగాణ పోలీసులు నేను ఎంక్వైరీ చేయించుకుంటున్నాడు. ఆయనకి ఎప్పుడు ఆంధ్ర పోలీసులు ఇప్పుడు అతనికి అక్కర్లేదు. ఆంధ్ర పోలీసు ఓట్లు కావాలి, వాళ్ళ సెక్యూరిటీ కావాలి అని ఆంధ్ర పోలీసు మీద ఇప్పుడు ఆయనకి నమ్మకం ఉండదు. ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆంధ్ర పోలీసులు అంటే అతనికి భయం. కానీ ఆంధ్ర పోలీసులు ఆయన ఎక్కువ సపోర్ట్ చేస్తారు మన గవర్నమెంట్ కంట. అది మర్చిపోయి పోలీసులు కూడా అలా మాట్లాడడం చాలా తప్పు. అలాగే మన అమరావతి రైతులు కూడా అలాగే మాట్లాడడం చాలా తప్పు. ఇవన్నీ కూడా చాలా రాష్ట్రానికి చాలా చెడ్డపేరు తెచ్చే విధంగా ఉన్నాయి. ఇటువంటి నాయకుల వల్ల మన రాష్ట్రం వెనకెళ్తే ముందుకు రాదు. రాత్రి పౌలు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ, బాబు గారు కష్టపడుతుంటారు. కష్టపడినప్పుడు కూడా ఇలా దుష్టశక్తుల వల్ల అది మనకి మైనస్ అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి మన గవర్నమెంట్ తక్షణమే ఆయన జైలు వేస్తే బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ప్లగార్డ్స్ పట్టుకొని గంగమ్మ జాతరలో పొట్టేలు తలకాయలు నరికేస్తాను అంటూ రప్ప నరికేస్తానంటూ ప్లగార్డ్స్ పట్టుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇది మంచిదే కదా అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇదైతే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే రప్ప నరికెళ్ళిపోతే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డెమోక్రసీ ఏంటి? అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అందరూ ఉన్నారు, అందరూ మాటలు. కానీ పార్టీ అధ్యక్షుడు అయినసరికి ఒక మాటలు మాట్లాడే ఇలాంటి ప్లకార్డులు కానీ లేకపోతే ఏం మాట్లాడే ఖండించాలి. ఆయన ఖండించిపోగా గతంలో సీఎం గా ఉన్నప్పుడు కూడా మిగతా ఎమ్మెల్యేలు అందరినీ మినిస్టర్లు కూడా ప్రోత్సహించి ఏం చేశారు? ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమైంది? లాస్ట్ కి జైలు అంట, ఈ జైలుకి అధోగతి పాలైపోయారు. అలా ఇప్పుడు కూడా అదే ఇది. కానీ ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ఆయనలో ఒక మార్పు వస్తే ప్రజలు హర్షిస్తారు. 2029లో కనీసం ప్రతిపక్షాలను కూర్చోబెడతారు. లేదు ఇదే ధోరణిలో పోదాం అనుకుంటే ఆ రఫ్ అనేది అది రేపు ప్రజలు ఆయనకి మళ్ళీ ఒకసారి చూపించేస్తారు. ఒకటి కూడా పరిమితి లేకుండా రఫ్ అంటే ఆయనకి అప్పుడు లెక్క కట్టుకోమంటారు. మరి ఎన్ని తలకాయలు గంగమ్మ జాతరలో ఏదో ఏటకొడవలతో నరికేస్తారు అంటారు. ఆయన చరిత్ర అది. అయినే కాదు గతంలో తరాల చరిత్ర కూడా అదే. రాజారెడ్డి గారిని కానీ మీకు ఆ పేర్లు చెప్పుకోవడం అనవసరం. ఆ చరిత్ర మొన్న తీసుకోవాలి. 2019లో ఆ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఏ ముఖం చూసి ఎలాగో ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోలేపారు. 24లో ఆయనకి కిందకి పంపించారు. పంపించినప్పుడు కూడా ఇప్పుడు కూడా వచ్చి అంటే జనాల్లోకి రావడం, ఏదో కంగాలు మాట్లాడడం, ఏదో చెత్త మాట్లాడడం చేయడం. చేసిన తర్వాత అది మళ్ళీ 10 రోజులు డైవర్ట్ చేసి ఇంకోటి ఇది కూడా ఎందుకు మాట్లాడాడంటే మొన్న మనకి ఇక్కడ విశాఖపట్నంలో ఇది యోగాంధ్ర కార్యక్రమం పెట్టారు. అది సక్సెస్ఫుల్ గా అవుతుంది. ప్రపంచ దేశాలన్నీ అందరూ కూడా ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్ లో యోగాంధ్రప్రదేశ్ గిన్నీస్ రికార్డ్ ఎక్కింది. ఈ సబ్జెక్ట్ ఇది ఎక్కడైతే హైలైట్ అవుతుందని దీన్ని అవాయిడ్ చేయడం అంటే నేను అనుకోవడం అవాయిడ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన ఏదో మాట్లాడి ఇంకోటి భయపడిపోవడానికి తాటాక చప్పులకి కుందేళ్లు భయపడిపోతాయేమో కానీ మనుషులు ఇక్కడ మానవత్వం మనుషులు ఉన్నారు. ఇది అడవులు కాదు, మనుషులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఆయన పార్టీలో ఉన్న గతంలో చేశారు చాలా మంది. ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఇబ్బంది పడవలసిన బోలు మంది ఉన్నారు. కాబట్టి నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళ సైడ్ ఉండే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. ఆయన ఏదో అన్నాడు అంటే ఆయన బాగానే ఉంటారు. అన్న వాళ్ళు మనం కొద్దిగా జాగ్రత్త పడగా ఉండకపోతే మరి చాలా ఇబ్బంది పడిపోతాం. ఆయన ఏం చేస్తున్న ప్యాలెస్ లోకి వెళ్ళిపోతుండో 4 రోజులు ఉంటుండో మళ్ళీ బయటకు వస్తుండో ఏదో కార్యక్రమం డ్రైవర్ చేయడం కోసం ఏదో మాట్లాడాలంటే ఏం వస్తుంది మాట్లాడేస్తాను. నోటికి ఏం వస్తుంది? ఏదో సామెత ఉందండి, అవి చెప్తే మోటిగా ఉంటుంది. అలా అయితే మాట్లాడేస్తాను తప్ప ఆయనకైతే మరికి ఏ అవకాశం లేదు. అంతేగాని రఫ్ నరికేస్తాను ఏం నరికే సినిమాలో డైలాగ్ మాట్లాడుకున్నంతవరకు చెప్పుకున్నంతవరకు బాగానే ఉంటుంది. పబ్లిక్ లో వచ్చాక అది ఇష్యూ అయింది అనుకోండి చాలా తీవ్రంగా ఉంటుంది. చెప్పలేం కూడా. ఆయన రఫ్ చేయడానికి మొన్న ఈ టూర్కి వచ్చాడు. ఆయన కాన్వే కింద మనిషి పడిపోయి చనిపోయాడు. ఒక కార్యకర్త శ్వాస అందక చనిపోయాడు. కనీసం వాళ్ళ కోసం అవగాహన లేదు. వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళలేదు, మాట్లాడలేదు. ఏంటి ఇది మాట్లాడు? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నామో నాకైతే తెలియదు. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో లేదో, లేదా ఆయన మెంటల్ గా ఏమైనా ప్రిపేర్ అయ్యారో సైకాలజీ డాక్టర్ ఒకసారి చూపిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. మళ్ళీ ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? ఇలాంటి మాట్లాడితే కనీసం ప్రతిపక్షానికి వస్తే చాలు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది అంటే అది గురువు కళ. అది ఆయన కాదు కదా. ఆయన తండ్రి గారు బతికొచ్చినా సరే ఈ రోజు మళ్ళీ రాలేరు. ఇప్పుడు అది ఆయన ఉన్న మాటలకు కానీ ఆయన ఉన్న పరిస్థితుల్లో. కాకపోతే ఇక్కడి నుంచి అయినా ప్రతిపక్షంలో ఉండి ఉందాతనంగా మాట్లాడుతూ ఏమైనా మంచి కార్యక్రమం పలాంతా ఇంతమందికి ఇస్తే ఇంతమందికి ఇవ్వలేదు, ఇక్కడ డెవలప్మెంట్ ఇలా చేసా లేకపోతే ఇక్కడ చేయలేదు, వీళ్ళు చెప్పిన మార్చి నెరవేర్చలేదు, ఒక మంచి పద్ధతిలో ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లి ఏమైనా
ఏదైనా చేయగా చెప్పుకొని ప్రజల్ని మార్చుకోగలిగి ఒక అవగాహన కల్పించగలిగితే ప్రతిపక్షం వాదిస్తారు. అంతేగాని 2029 అయితే కాళ్ళు రెగరేద్దాం నరికేస్తాం అంటే ఏంటి నరికేస్తారు? ప్రజలు నరికేస్తారా? లేకపోతే నాయకులు నరుకుతారు? లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్ నరుకుతారా? ఐఏఎస్లకి బట్టలు వడదీస్తున్నాడు, ఐపీఎస్లకి గొడ్డలు వడదీసిన అటువంటి మీద నిలబెడతారు. ఎవరు నిలబెడతారు? ప్రజల్లో ఆల్రెడీ 2019 నిలబెట్టాడు. 24 వచ్చేసరికి ఎవరి ఒంటి మీద కూడా కనీసం లోపల అండర్వేర్ కూడా ఉంచకుండా చేశాడు. అలా ఎవరికి చేస్తుంటే అది ఒకసారి క్లారిటీగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ప్లగార్డ్స్ పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా గంగమ్మ జాతరలో పొట్టేలు తలకాయలు నరికేస్తాం అంటూ ప్లగార్డ్స్ పట్టుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు దానికి మాట్లాడుతూ ఇది కరెక్టే అని చెప్పేసి అంటాం. మీరు ఎలా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెస్తానని ముందే చెప్పాడు. తను రాజకీయాల్లోకి దిగినప్పుడు నుండి తను ఎప్పుడు కూడా ఇటువంటి మాటలే వాళ్ళ మినిస్టర్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ వార్డు కార్పొరేటర్లకు కానీ లేదంటే ఏరియాలో ఉన్న వైసీపీ నాయకులకు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే రౌడీ రాజకీయం మనం తెచ్చి మనం ఎప్పుడు కూడా ఓట్లు న్యాయంగా జనాలు వేస్తే మనం తెచ్చుకునే ఓట్లు వద్దు, మనకి మనం ట్యాంపరింగ్ చేద్దాం ఓట్లు, ఇవే తప్ప ఒకళ్ళు నరికేస్తాము, చంపేస్తాము, రేప్ చేస్తాం, ఇవే ఎప్పుడున్నా ఇలాంటి మాట్లాడితే జనాలకి విసుగొచ్చేస్తుంది. నాయకుడు ఎలా మాట్లాడాలంటే వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. కార్యకర్తలే కాదు ప్రజలందరూ మా నాయకుడు ఎంత బాగా మాట్లాడాడు, మా నాయకుడు ఎంత బాగా చదువుకున్నట్టు మాట్లాడాడు, మా నాయకుడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పుకోవాలి తప్ప మా నాయకుడు సినిమాలో డైలాగులు వేస్తాడు రా, చంపేతను అన్నారు రా, నరికేతను అన్నారు రా, మాకేట్రా అనేసి అంటే అది ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు చెప్పే విధంగా లేదు. ఈయన రచ్చగొట్టేటట్టే ఉంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుండి కూడా రౌడీ రాజ్యాంగాన్ని అమలు చేద్దామని చూస్తున్నాడేమో. ఒక పథకాల గురించి చెప్పి అవి చేస్తే ఓకే, అంతే తప్ప పథకాల గురించి కాకుండా నేను నరుగుతాను చంపుతాను అంటే జనాలు కూడా హర్షించరు. ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించే అవకాశం ఉందంటారా మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో? వేసే పరిస్థితి అలాగ ఉంటుందండి. వేసే నాయకుడు అయితే అలా మాట్లాడు కదండి. ఒక నాయకుడు ఓటు వేయాలంటే ప్రజలందరికీ హ్యాపీ అనిపించాలి. అంటే మా నాయకుడిని గెలిపించుకోవాలి, మా నాయకుడిని గెలిపించుకుంటే మాదంతా అభివృద్ధి చెందుతుంది, మా యువత అందరూ కూడా జాబులు చేసుకుంటారు, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, బీఈడి రిలీజ్ చేస్తారు, లేదంటే వ్యవసాయదారులకి అన్నదాత సుఖీభావ ఇస్తారు, ఇవన్నీ ఆలోచిస్తారు జనాలు కూడా. అంతే తప్ప నరికేస్తాను చంపేస్తాను అంటే తర్వాత 11 సీట్లు వచ్చాయి కదండి, దాన్ని కూడా ఒక సీటు కూడా రాకుండా చేస్తారేమో అని నేను అనుకున్నా. పులివెందుల సీటు కూడా నెక్స్ట్ టైం కన్ఫర్మ్ ఏం లేదండి. ఇన్ని రోజులు ఏదో భయపెచ్చి అన్నీ చేశారు కానీ ఇప్పుడు తాటాకు చెప్పులకి భయపడే జనాలు పోయారు. ఇప్పుడు అందరూ కూడా యువతలు వస్తే వాళ్ళకి కూడా మన యువతకి ఉద్యోగాలు ఇస్తున్నారా, మన తర్వాత తరం బాగుపడుతుంది అభివృద్ధి చేస్తున్నారా, మన ఏరియా బాగుపడుతుందనే చూస్తున్నారు తప్ప ఈ భయపేస్తే భయపడడం ఇవన్నీ పోయా. వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి దగ్గర చుట్టూరు ముట్టేసి గంగమ్మ జాతరలో పొట్టేలు తలకాయలు నరికినట్టు రప్ప నరికేస్తామని చెప్పేసి ప్లగార్డ్స్ పట్టుకొని చుట్టుముట్టారు. దాన్ని ఆయన చూస్తూ మాట్లాడుతూ ఇది చేస్తే మంచిదే కదా అని చెప్పేసి అంటున్నారు. అంటే దీనికి ఇప్పుడు నెక్స్ట్ ఆయన పార్టీ భవిష్యత్తులో పార్టీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే ఇలా మాట్లాడటం కరెక్టే అంటారా? ఆల్రెడీ మన అందరికీ తెలుసండి, లాస్ట్ టైం 151 సీట్లతో అత్యధిక రికార్డు మేము బ్రేక్ చేసామని ఏదైతే చెప్పుకుంది వైసీపీ గవర్నమెంట్, వాళ్ళు వాగే ఒక నీచమైన భాష వల్ల ఏదైతే ఆ ఎమ్మెల్యేలు మంత్రులు నీచమైన భాష మాట్లాడారు కాబట్టి ఈ రోజు 11 సీట్లకి కింద పడిపోవడం జరిగిందండి. ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాక జగన్ అభిమాని ఆయనకి తెలిసి తెలియనంతగా రప్ప నరుకుతాం, పొట్టేలు తల నరికినట్టు నరుకుతాం 2029 అని ఒక ప్లకార్డు పెడితే దాన్ని నిజంగా అందరూ తప్పు పెట్టినప్పుడు ఒక అధినేతగా ఒక అభిమాని నీ మీద ఆ విధంగా పెట్టినప్పుడు నువ్వు ఒక అధినేతగా నువ్వేం చేయాలా? అభిమానులకి క్లియర్ గా ఇవన్నీ కరెక్ట్ కాదు, మనం ఒక మంచి నడవడికలో నడవాలి, మన పార్టీ ఒక మంచి నడవడికలో ముందుకెళ్లాలంటే నువ్వు 2029 నీకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుందేమో కానీ ఈ విధంగా నువ్వు రెచ్చగొట్టి రప్ప నరికితే మంచిదేగా అనే వర్డ్ నువ్వు వాడావంటే యువతను నువ్వు ఏ విధంగా రెచ్చగొట్టి పార్టీకి అధినేత మీరు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి, అలాంటిది మీరు ఈ విధంగా మంచిదేగా అని వాడారంటే వెనక నుంచి మీ కార్యకర్తలను ఏ విధంగా మీరు ప్రలోభ పెట్టి ఇంకొద్ది ముందుగా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు మీరు చేస్తున్నారో నాకు అర్థమైందండి. ఎప్పుడు కూడా ఒక అధినేతగా ఒక సెలబ్రిటీ కానీ ఎవరైనా అభిమానులు అధినేత ఏం మాట్లాడినా సెలబ్రిటీ ఏం మాట్లాడినా దాన్ని చూసుకునే ముందుకు బయలుదేరుతారు. దాన్ని మీరందరూ ఇలాంటి తప్పుడు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం మీకు ఖచ్చితంగా ఉంటుందండి. ఈ విధంగా రెచ్చగొట్టడం ధోరణి అనేది చాలా కష్టం. నెక్స్ట్ టైం 2029 ఇదే ధోరణిలో ముందుకు వెళ్తే 11 కాదు కదా, ఒక్క సీట్ రావడానికి కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ కి రైట్ లేదు ఆంధ్రప్రదేశ్ లో.